హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు టమాటో బాత్ ఎలా తయారు చేయాలనే రెసిపీని చూపించిపోతున్నాను. ముందుగా దానికి కావలసిన పదార్థాలు ఏమంటే వట్టి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నానండి, 2 యాలకులు, జాపత్రి, అనాస పువ్వు, జీలకర్ర, చిన్న పీస్ చెక్క, లవంగాలు, గసగసాలు, బిర్యానీ ఆకు. ఈ బిర్యానీ ఆకును మినహాయించి మిగిలిన పదార్థాలన్నిటినీ కూడా మిక్సీ పట్టుకోవాలండి, పొడి చేసుకోవాలి. మరీ పేస్ట్ లాగా ఏం అవసరం లేదు. వీటిని పొడి చేసుకొని పెట్టుకోవాలి. బిర్యానీ ఆకు వేయాల్సిన అవసరం లేదు. దాంతోపాటు టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు తరిగి పెట్టుకోవాలి. కాస్త టమాటాలు ఎక్కువగానే తరిగి పెట్టుకోవాలి. తరువాత 2 గ్లాసుల బియ్యాన్ని బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఒక ½ అన్ అవర్ నానబెట్టుకుంటే చాలు. చూడండి, వీటిని మిక్సీ పట్టుకొని నీట్గా పొడి చేసుకోవాలి. మరీ పేస్ట్ లాగా ఏం అవసరం లేదు, జస్ట్ పొడిలా చేసుకుంటే చాలు. దానికి కొంచెము ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మినిమం మనం టమాటా బాత్కి ఎంత వేస్తామో దాంట్లో సగం అందాజు మనం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మీరు రుచి చూసుకొని తర్వాత ఉప్పు కలుపుకోవాల్సి వస్తుంది. తర్వాత నేను కుక్కర్ పెట్టుకున్నామండి. ఇక్కడ మందపాటి గిన్నెను పెట్టుకోవాలి. దాంట్లో ఒక గ్లాసు, ఒక చిన్నపాటి గ్లాస్లో మీరు ఏ వాడితే అది రిఫైన్డ్ ఆయిల్ వేస్తున్నాము. దాంతోపాటు ఒక స్పూను మంచి నెయ్యి వేస్తున్నాను. తరువాత దానికి సరిపడా పోపు గింజలు అంటే ఉద్దిబేళ్ళు, శనగబేళ్ళు, ఆవాలు, జీలకర్ర, మనం పక్క పెట్టుకున్న బిర్యానీ ఆకు, వట్టిమిరపకాయలు, కరివేపాకు, ఈ మొత్తాన్ని మనము తిరవాత వేసుకోవాలి. తర్వాత కాస్త ఆవాలు చిటపటమన్నాక తరిగి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నిటి మొత్తం వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. కొంతమంది ఉప్పు వేసేసి మగ్గనిస్తుంటారు, అలా కాదు. టమాటాలు కూడా బాగా మగ్గాలి. ఈ రకంగా మగ్గే వరకు మూత పెట్టి కూరగాయలన్నిటిని నీట్గా వండుకోవాలి. కాస్త పసుపు కూడా వేసి బాగా కలియబెట్టాలి. నీట్గా పసుపు మొత్తము కాయగూరలకి పట్టేలా చూసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఇంకాసేపు ఈ రకంగా సగం వరకు మగ్గిన కాయగూరల్లో ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మొత్తం పొడిని మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పొడిని వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. మరోపక్క 1 గ్లాసు బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళ కొలతతో పక్కన నీటిని వేడి చేసుకోవాలి. వేడి నీటిని వేస్తున్నాము. తర్వాత కూరగాయలు మొత్తం మగ్గిన తర్వాత బియ్యం వేసుకోవాలి, నానబెట్టిన బియ్యం వేసుకోవాలి. తరువాత ఈ మసిలిన నీళ్ళను కూడా దాంట్లోకి వేసి నీట్గా కలుపుకోవాలి. నీళ్లు వేసుకున్నాక ఉప్పు రుచి చూసుకోండి ఒకసారి. సరిపోతే ఓకే, లేకుంటే మీ రుచి బట్టి ఇంకాస్త ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. లేదంటే చూసుకొని వేసుకోండి, లేకుంటే ఉప్పు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రకంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి అన్నాన్ని బాగా ఉడకనివ్వాలి. తర్వాత కాస్త కొత్తిమీర చల్లుకొని మరి బాగా కలుపుకొని సన్నని మంట మీద ఉడకనివ్వాలి, లేకుంటే కింద మాడిపోయే అవకాశం ఉంటుంది. సన్నని మంట మీద ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ రకంగా సన్నని మంట మీద 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకున్నాక కిందకి దించుకొని మీ రుచి ఎలాగో, చిప్స్తో తింటారో లేదా పెరుగు రైతాతో తింటారో అది మీ ఇష్టము. తయారు చేసి చూపించడం మాత్రం మా ఇష్టం. మీకు నచ్చితే ఈ రకమైన టమాటో బాత్ మీరు తయారు చేసుకోగలరని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్.